సంథింగ్ ఏదో జరుగుతోంది. అది ప్రజల్లోని అసంతృప్తిని గ్రహించినటువంటి నాయకులు కలిసి కూర్చుందాం అనుకుంటున్నారా? లేకపోతే కూటమిలో సమన్వయ లోపం, తెలుగుదేశం డామినేట్ చేస్తోంది, మాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వట్లేదని బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి జనసేనకి సంబంధించినటువంటి ప్రతినిధులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధుల ఆవేదన, ఆగ్రహం, ఆక్రోశాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారితో నిన్న పంచడం వలన ఇవాళ మీటింగ్ అవుతున్నారా? లేదా లడ్డూ వ్యవహారంలో ఏదైతే కల్తీ జరిగింది, ఎస్పెషల్లీ ఆవు కొవ్వు, పంది కొవ్వు లాంటి వాడారు, అది మీరు తిన్నారు అని ప్రజల్ని నమ్మించేందుకోసం భవిష్యత్తులో కార్యాచరణ ఏమైనా చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? లేదా రాజ్యసభకి సంబంధించి 4 స్థానాలు ఖాళీ కానున్నటువంటి నేపథ్యంలో అందులో 3 బీజేపీ అడుగుతుందన్నటువంటి సందర్భంలో కూర్చున్నారా? మాకు ఒకటి కావాలని పవన్ కళ్యాణ్ నిన్న, ఇవాళ దాంట్లో ఫాలోఅప్గా కూర్చోబోతున్నారా? పదవుల పందారం మీద మీటింగ్ జరగబోతుందో తెలియదు, కానీ చాలా రోజుల తర్వాత, దాదాపు 19 నెలల తర్వాతన రాష్ట్రం విభజన కొత్త ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతన సమన్వయ కమిటీలు అంతకుముందు ఏర్పాటు చేసుకున్నవి మీటింగ్ కాకుండా పోతూ ఉంటే మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయి సమన్వయం చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మాధవ్ కూర్చోబోతున్నారు. కొంతమంది సీనియర్ మంత్రులతో కూడా కూర్చోబోతున్నారు. మంత్రివర్గ విస్తరణ గురించి ఆలోచిస్తున్నారు. నాగబాబు మంత్రి పదవి అట్లాగే ఉండిపోయింది, జనసేనకి రాజ్యసభ అట్లాగే ఉండిపోయింది, అట్లాగే ఈ గ్రౌండ్ లెవెల్ సమన్వయం ప్రాబ్లము నడుస్తుంది. ఇదేమైనా ప్రత్యేకించి అందుకోసం కూర్చుంటున్నారో తెలియదు, కానీ ఇవాళ మీటింగ్ అవ్వబోతున్నారు.